పాలిటిక్స్ లో ఇవాళ అసలైన హై వోల్టేజ్ వార్ షురూ కాబోతోంది. అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాన్ని ఇరుకున పెట్టాలని అధికార పక్షం ఉవ్విళ్లూడుతూ ఉంటే మేం అసెంబ్లీకి రాం, మండల్లో తేల్చుకుందామంటూ వైసీపీ సైతం హుషారు చూపిస్తోంది. మరి ఈసారి అధికార విపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అసెంబ్లీలో అధికార పార్టీ ఏం చేయబోతోంది? మండల్లో వైసీపీ వాయిస్ ఎలా ఉండబోతోంది? వైసీపీ అసెంబ్లీని బాయ్కాట్ చేయడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వన్ సైడ్ గేమ్ ఆడేందుకు పక్కా స్కెచ్ వేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మెగా డిఎస్సీ ఇష్యూపై పక్కా డేటాతో విపక్షాన్ని కార్నర్ చేయడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రాజధాని డెవలప్మెంట్, పోలవరం ప్రాజెక్టులపై కీలక బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగించాలని డిసైడ్ అయింది. ఎప్పటిలానే ఈసారి కూడా అసెంబ్లీని బహిష్కరించి తమకు బలం ఉన్న శాసన మండలిని వేదికగా మలుచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీలో తమ గొంతు వినిపించకపోయినా మండలిలో మాత్రం పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తోంది. మెగా టీఎస్సీ అంశాన్నే మండలిలో ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలని చూస్తోంది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.